బ్రేకింగ్ అందుతోంది. మావోయిస్ట్ అగ్రనేత మల్లోజిలా లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో మల్లోజిలా లొంగిపోయారు. మల్లోజిలాతో పాటుగా 60 మంది మావోయిస్టులు సైతం లొంగిపోయారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అందుతోంది. సీఎంకి ఆయుధాలిచ్చి లొంగిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు సీఎం ఫడ్నవీస్. వారి పేరిటున్నటువంటి రివార్డ్ ని చెక్ రూపంలో అందించారు సీఎం. మనం ప్రస్తుతం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. మావోయిస్ట్ అగ్రనేత మల్లోజిలా లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో మల్లోజిలా లొంగిపోయారు. ఆయనతో పాటుగా దాదాపు 60 మంది మావోయిస్టులు సైతం లొంగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సీఎంకి ఆయుధాలు ఇచ్చి వారంతా కూడా లొంగిపోయారు. జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు సీఎం ఫడ్నవీస్. వారి పేరిటున్నటువంటి రివార్డ్ ని చెక్ రూపంలో అందించారు సీఎం. మావోయిస్ట్ అగ్రనేత మల్లోజిలా లొంగిపోయారు. ఆయనతో పాటుగా 60 మంది మావోయిస్టులు లొంగిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. సీఎం ఫడ్నవీస్ వారికి రివార్డ్ ని చెక్ రూపంలో అందజేస్తారు. అంతేకాదు సీఎంకి ఆయుధాలు ఇచ్చి అక్కడున్న మావోయిస్టులంతా కూడా జనజీవన స్రవంతిలోకి వారిని ఆహ్వానించారు సీఎం ఫడ్నవీస్. సీఎంకి ఆయుధాలు ఇచ్చి వెంటనే ఆ 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారికి సీఎం ఫడ్నవీస్ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు వారందరినీ. వారి పేరిటినటువంటి రివార్డ్ ని చెక్ రూపంలో అందించారు సీఎం. మావోయిస్ట్ అగ్రనేత మల్లోజిలా లొంగిపోయారు. దానికి సంబంధించిన లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో మల్లోజిలా లొంగిపోయారు. ఆయనతో పాటుగా 60 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. వారందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు సీఎం ఫడ్నవీస్.